యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా వందనాలమ్మ, అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. రైట్, ఈరోజు పామ్ సండే అంటే 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 చెప్పరేంటండి మట్ల ఆదివారం. ఎందుకు మట్ల ఆదివారం అని పేరు వచ్చింది? మట్టల ఆదివారం అని పేరు ఎందుకు వచ్చింది? సరే, అసలు ఏంటి ఈరోజు నా స్పెషల్ ఏంటి? ఈరోజు ప్రత్యేకత ఏంటి చెప్పండి. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆయన గాడిద మీద ఎక్కి వెళ్ళాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయంలో మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. మాట్లాడరేంటి? ఈ విషయంలో నాకు ఆన్సర్ ఇవ్వాలి. సైనిక్ ప్రైజ్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లరా, కాస్త మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు యేసు ప్రభువు వారు గాడిద అనే ఒక వాహనంగా ఆయన ఎక్కి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నేను ఒక ప్రశ్న అడిగానంటే మీరు జవాబు ఇవ్వాలి. అంటే నేను సప్లై కదా, మీరు రిప్లై ఇస్తే మీకు ఏమొస్తుంది? చెప్పరేంటండి? మీరు రిప్లై ఇస్తే నేను సప్లై చేస్తాను మీకు కదా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. ఈరోజు ఎక్కడికి? యెరూషలేము. ఎందుకు యెరూషలేముకు వెళుతున్నాడు ఆయన అని అంటే, ఇక మరణమునకు అనగా సిలువ యాత్రకు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. సిద్ధపాటు, ఇక ప్రిపేర్. ఒక మాటలో చెప్పాలంటే అక్కడి నుంచి వెంటనే ఇంకా ఒక 2-3 days లో ఆయన ప్రిపేర్ అయిపోయాడు ఆల్రెడీ. ఈ యెరూషలేము మీద గాడిద మీద వెళుతూ ఉంటే చిన్న పిల్లలు, పెద్దవారు అనేక మంది ఈత చెట్లు కొమ్మలు పట్టుకోండి హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయము అని ఆరాధిస్తా ఉన్నారు. అయితే మత్తయి సువార్తలో ఒక ప్రత్యేకత ఏంటంటే, మత్తయి సువార్త ప్రతి ప్రవచనం నెరవేర్పు కొరకు రాయబడిన విషయాలు. మీకు అర్థమవుతుందా? మత్తయి సువార్త ఏంటంటే ప్రతి ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉంటాయి. మత్తయి సువార్తకున్న ప్రత్యేకత. ఇప్పుడు 4 సువార్తలు ఉన్నాయి మనకి. నేను చాలా సార్లు చెప్పాను, ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్తలో భక్తుడైన మత్తయి ఈ గ్రంథాన్ని రచించడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరు కొరకు మనం ఎదురు చూస్తున్నామో, ఎవరు కోసం మనము వేచి ఉన్నామో, ఎవరు మన పాపానికి ప్రాయశ్చిత్తము చెల్లిస్తారో, ఎవరు మనం చూడబోయే వ్యక్తి ఎవరు అనే దాని కొరకు మన నిరీక్షణ కలిగి ఉన్నామో, ఏ ప్రవక్తలు ఎవరు కొరకు ముందుగా ప్రవచించారో ఆ ప్రవచన వాక్యాలతో నెరవేర్పుతో కూడినదే మత్తయి సువార్త.
అర్థమవుతుందా? మార్కు సువార్తకు వచ్చి ప్రత్యేకత ఏంటంటే ఆయన సువార్త, ఆయన అనేక చోట్లకి వెళ్ళి సువార్త చేయటమే మార్కు సువార్త. లూకా సువార్తకు వచ్చినప్పటికీ అనేకమైన విశ్లేషణమైన సందర్భాలు వివరించకూడినది లూకా సువార్త. యోహాను సువార్తకు వచ్చినప్పటికీ ధర్మశాస్త్రములకు మధ్య, ఇజ్రాయేలు ప్రజల మధ్య ఉన్న విభేదముతో కూడిన వైరం ఈ యోహాను సువార్త. అర్థమవుతుందా? ఇప్పుడు మత్తయి సువార్తలో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మనం ఈ వాక్యం చదువుకుందాం. 5వ వచన భాగం. ఒకసారి నాన్న అందరు తీయాలి బైబిల్, అందరు కూడా తీయండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనము నేను చదువుతున్నాను, మీరు అందరు గమనించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. Again once more. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువ పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది అని రాశాడు. అంటే కదా, అది ఏంటంటే ప్రవచనం. ఎవరు ప్రవచించారు ఈ ప్రవచనం? హూ ఇస్ దట్ పర్సన్? ఏ ప్రవక్త ప్రవచించారు? ఎన్ని సంవత్సరాల కిందట ఇది ప్రవచింపబడింది? ఇది ఆలోచిస్తే ఈ ప్రవచనం ఎక్కడదంటే జకరయ్య గ్రంథములో 9వ అధ్యాయము 9వ వచనములో రాయబడింది. చూడండి అన్నమాట. జకరయ్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఓపెన్ ద బైబిల్ త్వరగా. జకరయ్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకరయ్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా, నీ రాజు నీతిపరుడును రక్షణ కరవాడును దీనుడై అమ్మా గాడిదను దేని మీద? పిల్ల మీద ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ఆగండి, నా వైపు చూడండి. ఇప్పుడు మనం ఎక్కడ చదువుకున్నాం ముందు ఈ భాగం? ప్లీజ్ నాన్న ఒకసారి, నాన్న ఈ ఫ్యాన్ కొంచెం ఆపే, డిస్టర్బెన్స్ ఎక్కువ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఈ వాక్య ఉపదేశం ముందు ఎక్కడ చదివాం మనం? అది మీరు యాక్టివ్గా ఉండండి, నేను త్వరగా కంప్లీట్ చేస్తాను దీన్ని. మత్తయి సువార్త 21లో 5వ వచనంలో చదువుకున్నాం కదా. అనునది అని రాయబడింది అక్కడ. అనునది అని నెరవేర్పు కదా. ఇది ముందు ఎక్కడ రాశాడు భక్తుడు? జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచన భాగంలోనే రాశారు. ఇది ఎన్నాళ్ళ మధ్యన ఈ సంభాషణ జరిగి ఈ ప్రవచన నెరవేర్పు జరిగింది అని ఆలోచిస్తే, ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు యొక్క దగ్గరలో 400 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అంటే ఇంచుమించు ఐ థింక్ 500 సంవత్సరాల గ్యాప్ లో ఈ ప్రవచనం నెరవేర్పు జరిగిందని అనేక మంది బైబిల్ స్కాలర్స్ కొంతమంది చెప్పిన రీతి. అర్థమవుతుందా మీకు? ప్రవచనం ఎప్పుడో యేసు ప్రభు భూమి మీద రాకముందు చెప్పాడు జకరయ్య భక్తుడు అనగా ప్రవక్త. ఇప్పుడు మత్తయి సువార్తలో ఆయన గాడిద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. అందుకే మీరు మత్తయి సువార్త పిన్ టు పిన్ ప్రతి అధ్యాయం చదివితే ప్రతి ప్రవచనాలు కనబడుతూ ఉంటాయి. అర్థమవుతుందా? మత్తయి సువార్త మీరు చదువుకుంటూ వస్తూ ఉంటే ప్రతి ప్రవచనాలు కనబడతాయి. ఎక్కడెక్కడ కనబడతాయి? నేను ఎగ్జాంపుల్ చెప్తాను అంతే, మీకు టచ్ చేసి చూపించి వెళ్ళిపోతాను.
మీరు ఎక్కడెక్కడ కనబడుతూ ఉంటాయంటే హేరోదు రాజు యొక్క ప్రవచనం కూడా నెరవేర్పు జరుగుద్ది. తర్వాత కన్యక గర్భవతి కుమారుని కనుడనే ప్రవచనం కూడా జరుగుద్ది. తర్వాత అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడిన కూడా ఇవన్నీ ఏంటంటే ముందుగానే ప్రవచనాలతో భక్తులు ప్రవక్తలు పలికిన మాటలే నెరవేర్పు. ఈ మత్తయి సువార్తలో అనేక విషయాలు ప్రవచనాలతో కూడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను ఇది మీకు జస్ట్ మీకు పరిచయం చేస్తున్నాను అంతే. నా సబ్జెక్ట్ వేరు. ఈ రోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే రాజు అనే మాట మీద ఈరోజు దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. రాజు, నీ రాజు. ఎవరు రాజు అండి? ఈ వర్డ్లో ఎంత బ్యూటిఫుల్, ఎంత అద్భుతంగా ఉందో చెప్పండి. చెప్పండి, నా రాజు అన. నా రాజు, నా రాజు, నా రాజు నా కోసం వచ్చుచున్నాడు కదా. ఆల్రెడీ వచ్చాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు వారు ఒకసారి వచ్చాడు, ఇంకొకసారి రానై ఉన్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏ గాడిద మీద వెళ్తున్నాడు? చిన్న గాడిద పిల్ల మీద వెళ్తున్నాడు. ఇప్పుడు మరలా ఆయన రాబోతున్నప్పుడు దేని మీద వస్తున్నాడు తెలుసా? మేఘ వాహనముపై ఆయన రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ వర్సెస్ మనకు కనబడుతూ ఉంటాయి. మీకు వాక్య పట్టణం కూడా చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథంలో మనకి ఈ వాక్యం కనబడుతుంటది. 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆయన మరలా తిరిగి దేని మీద వస్తున్నాడంట? మేఘవాహనముపై, మేఘారుడై మేఘవాహనముపై వస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళినప్పుడు దేని మీద వెళ్ళాడు? గాడిద, చిన్న గాడిద పిల్ల మీద వెళ్ళాడు. అసలు వాస్తవానికి రాజు ఆ కాలంలో, యేసు ప్రభు వారు ఉన్న కాలంలో గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి కదా. ఎందుకు గాడిదని ఎంచుకున్నాడు? ఏంటి ఆయన ఉద్దేశం అని అంటే, గాడిద దేనికి గుర్తుగా చూపిస్తుందంటే, గాడిద ఎందుకు గుర్తుగా చూపిస్తుందంటే ఒక పాపికి గుర్తుగా కనబడుతుంది. గాడిద ఒక శాపగ్రస్తుడిగా కనబడుతుంది. గాడిద విలువ లేని వ్యక్తితో పోల్చబడుతుంది. గాడిద కృంగిపోయిన స్థితికి గుర్తుగా కనబడుతుంది. గాడిద దేని గుర్తు కనిపిస్తుందో తెలుసా? అన్ని జీవరాశుల్లో అదొక ఎవ్వరూ పట్టించుకోలేని, ఏమాత్రం దాని విలువ కట్టలేని ఒక గాడిదగా గుర్తిస్తుంది. తర్వాత గాడిదను నీచకరమైన అవమాన మాట చేత పోల్చబడిందనిగా కూడా గుర్తించవచ్చు కదా. చాలా మంది మన పిల్లలు ఒరే గాడిద అని అంటారా? అది విలువైన పేరుతో పిలిచినట్లా, లేకపోతే నీచకరమైనట్టుగా? కాస్త అవమానపూరితమైన మాట అది. రే గాడిద చదువుకోవరా, రే గాడిద ఎక్కడికి వెళ్ళావరా, రే గాడిద అంటే తేలికమైన వర్డ్. ఇన్ని జీవరాశుల్లో దీన్ని చాలా చిన్న చూపుగా చూస్తాం. యేసు ప్రభు వారు గాడిదని ఎందుకు చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, నిన్ను నన్ను ఆ పోలికలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఆయన మాదిరిగా ఎంచుకున్నాడు. దాన్ని అర్థమవుతుందా? ఇప్పుడు నా కాన్సెప్ట్ రాజు కదా. నీ రాజు, నా రాజు, నీ రాజు వచ్చుచున్నాడు. అసలు రాజు అంటే ఎలా ఉండాలి? పైగా ఈ రాజుకు పేరు ఏంటో తెలుసా? నీతి గల రాజు. ఏ రాజు అండి? నీతి గల రాజు, దయగలిగిన రాజు. అబ్బా, వాట్ వండర్ఫుల్. చూడండి, నా మాటలు ఆలకించండి ఒకసారి. రాజు అని అంటే పరిపాలకుడు అని మనం దానికి అర్థం వస్తుంది అనమాట. రాజు అనే మాటకి ఏంటంటే పరిపాలకుడు. రాజు అనే మాటకి ఏంటంటే ప్రజల యొక్క భారాన్ని మోసేవాడు. రాజు అనే మాటకు అర్థం వస్తే ప్రజల యొక్క సమస్యను పరిష్కరించేవాడు. అర్థమవుతుందా? మనం ఈజీగా పెట్టుకున్న పేర్లు పలుకుతో కూడింది కాదు. రాజు అనే వర్డ్కి అర్థాలు ఏంటంటే ప్రజల నాయకుడు, పరిపాలనకుడు, లేకపోతే ప్రజల భారాలను మోసేవాడు, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేవాడు. రాజు అనే అర్థానికి. ఇప్పుడు మనం సేవిస్తున్న మన దేవుడు రాజు. దట్స్ కింగ్ జీసస్ క్రైస్ట్.
యేసు క్రీస్తు ప్రభువు వారు మనకి కింగ్. ఆయన ఒక్కరికే కింగా, ఒక రాష్ట్రానికే కింగా, ఒక దేశానికే కింగా, పోనీ కొంతమంది జాతి వారికే కింగా, ఇశ్రాయేలు ప్రజలకు వారికే కింగా? నో, ది వరల్డ్ కింగ్. ప్రపంచానికే రాజు అయిన, ప్రపంచానికి దాదాపు 255 దేశాల ప్రజలందరికైనా రాజు. చాలా మంది ఇశ్రాయేలుకే ఆయన రాజు, లేకపోతే ఇశ్రాయేలు దేవుడు, లేకపోతే తెల్లవాళ్ళు దేవుడు అనుకుంటారు. నో, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో క్లారిటీగా భక్తుడైన పేతురు వివరిస్తున్న మాటలు మనకు తెలుసు. యేసుక్రీస్తు ఎంతమందికి ప్రభు? కొందరికేనా? చెప్పరేంటండి? అందరికీ ప్రభు. మరి రాజు ఒక్కరికేనా? అందరికీ రాజు. అందుకే నీ రాజు ఏం చేయాలి? ఈ రాజు ఎవరి కోసం వచ్చాడంట? మన కోసమే వచ్చాడు. వింటున్నారా? ఈ రాజు, అసలు రాజు చేసే పని ఏంటి? రాజు చేసే పరిపాలకుడు అన్నాడు కదా. రాజుకు అర్థం ఏంటంటే పరిపాలకుడు. పరిపాలకుడు అంటే న్యాయమైన పరిపాలకుడుగా ఉండాలి. ఏ పాలకుడుగా ఉండాలి? న్యాయమైన పరిపాలకుడుగా ఉండాలి. మరి భూమి మీద ఉన్న రాజులు అలా ఉన్నారా? మాట్లాడరేంటండి? భూమి మీద రాజులు అలా ఉన్నారా? మీరు రాజుల గ్రంథాన్ని మీరు చదివితే దినవృత్తాంత గ్రంథములు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఈ 4 గ్రంథాలు క్లారిటీగా చదివితే రాజుల జీవితాలు ఎలాగున్నాయో మనకి స్పష్టంగా కనబడతాయి. తేట తెల్లగా అద్దంలో వారి జీవితాలు కనబడతాయి. అర్థమైందా? అయితే సామాన్యంగా భూమి మీద పరిపాలన చేసే రాజు, మొట్టమొదటి రాజు ఎవరు? మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. భూమి మీద మొట్టమొదటి రాజుగా పరిపాలన చేసిన రాజు, బైబిల్లో లిఖితమైన రాజు ఎవరు? అమ్మో, ఇంత ఆలోచిస్తున్నారా? మీకు అర్థం కాలేదనుకుంటున్నాను. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? భూమి మీద మొట్టమొదటి రాజు, భూమి మీద ప్రజల్లో పరిపాలకుడిగా ఉన్న రాజు, మొట్టమొదటి రాజు ఎవరు? దావీదా? ఎవరమ్మా? నేను అదే చెప్పాను. మీరు రిప్లై ఇస్తే నేను సప్లై వస్తుంది. మొట్టమొదటి రాజు ఎవరు సార్? దేవుడా? నేను ఇక్కడ ఏం చెప్పాను ఇంకోసారి జాగ్రత్తగా వినండి. దేవుడు కాన్సెప్ట్ పక్కన పెట్టండి. భౌతికమైన మానవ శరీరాలు పరిపాలకుడిగా ఉన్న రాజు ఎవరు ఇక్కడ? బైబిల్లో ప్రజలందరికీ రాజుగా పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు ఎవరండి? అమ్మా, హేరోదా? చూడండి, బైబిల్ నాలెడ్జ్ ఎంత ఉందో చూడండి మనకి. ఎవరు చెప్పరేంటండి? ఇశ్రాయేలులకి చెప్పండి. మోషే. ఇశ్రాయేలు ప్రజలకు అని చెప్తున్నాను నేను. ఫరో, సౌలండి. ఎందుకు ఇంత తడువుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? దట్ ఈస్ ఆన్సర్. సౌలు. నేను మొత్తం ప్రపంచంలో భూమి మీద మొట్టమొదటి రాజుని అడగట్లా. ఇశ్రాయేలు వంశావళులు వాళ్ళకు మాత్రమే మొట్టమొదటి రాజు ఎవరంటే, అర్థమవుతుందా? వాస్తవానికి భూమి మీద రాజు, మొట్టమొదటి రాజు ఎవరనంటే ఫరో ఉంటాడు. ఎందుకంటే అంతకు ముందు అందరూ కూడా జస్ట్ పరిపాలకులుగా, ప్రభుత్వ పెద్దలుగా ఉన్నారు, కానీ రాజుగా చూపిస్తే మనకి నిర్గమాకాండంలో ఫరో కనపడతారు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం రాజు ఎవరంటే సౌలు కదా. అసలు రాజు అనే మాటకి నేను చెప్పాను అక్కడ, మంచి పరిపాలకుడుగా ఉండాలి, ప్రజల సమస్యలు మోసేవాడుగా ఉండాలి, న్యాయము యందు తీర్పు యందు నిష్ఠత కలిగిన వాడుగా ఉండాలి కదా. రోల్ మోడల్ గా ఉండాలన్నమాట. ఏ మాట ఇది చెప్పండి? రోల్ మోడల్ అంటే అంటే అతన్ని చూసి మేము అలా నడుచుకోవాలి అనే రీతిగా ఉండాలి. అలా భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవ్వరు లేరు. కానీ రాజు అనే వ్యక్తి ఉన్నారా అంటే ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. ప్రపంచానికి నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, నమ్మకమైన పరిపాలకుడుగా, ప్రజల కొరకే తన ప్రాణాన్ని అర్పించగలిగిన వారు ఎనీవన్ కింగ్.
నో. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే ఉన్నారు. నా ప్రియులారా, ఇక మీకు ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా ఒక గూటికి చేరిపోయారు కదా. గూటికి చేరిపోయారు. ఎక్కడ చేరిపోయారు? ఇశ్రాయేలు దేశానికి, పాలు తేనెడు ప్రవహించే దేశానికి చేరిపోయారు. వాస్తవానికి మీకు బైబిల్ ఆది కాండం నుంచి మిమ్మల్ని టచ్ చేసుకుంటూ తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. ఆది కాండంలో 8వ అధ్యాయం వరకు కూడా నోవాహు కాలం, అక్కడతో ముగింపు. అక్కడి నుంచి మరలా అబ్రహాము పరిపాలన జరుగుద్ది. అబ్రహాము యాకోబు నుంచి యోసేపు నుంచి మోషే తర్వాత యెహోషువ నుంచి న్యాయాధిపతులు కాలం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుద్ది మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి. ఎవరు వస్తారు అక్కడ? సమూయేలు తర్వాత సౌలు వస్తాడు. సౌలు రావడానికి రీజన్ ఏంటి? సమూయేలు అనే ప్రవక్త ఆయన వృద్ధుడైపోయాడు. వృద్ధాపానికి వయసుకు అయిపోయింది. ఆ టైంలో ముసలితనం వచ్చేసింది. ఈ సమూయేలు కొడుకులు చూస్తేనేమో మాట వినేవాళ్ళుగా లేరు. ఇశ్రాయేలు ప్రజలు అంటారు సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు అయ్యా, ప్రవక్త అయిన సమూయేలు, మాకు ఒక ఆశ ఉందయ్యా. ఏంటి చెప్పండి అయ్యా, మీ ఆశ ఏంటి అని అంటే, లోకులు పరిపాలన జరుగుతున్న రీతిగా, లోకంలో ఏం జరుగుతుంది? రాజుల పరిపాలన జరుగుతుంది. కాబట్టి మాకు ఒక రాజు కావాలి. అసలు వాస్తవానికి ఈ ప్రజల మీద నాయకుడిగా ఎవరున్నారో తెలుసా? దేవుడే రాజుగా ఉన్నాడు. అర్థమవుతుందా? చాలా ఆశ్చర్యమైన మాటలవి. వాళ్ళు అంటారు, అయ్యా మాకు ఒక రాజు కావాలి. రాజు కావాలి మీకు? అవును, మాకు రాజు కావాలి. సరే, సమూయేలు వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా నీ ప్రజలకు రాజు కావాలంట. మరి ఏమంటారు అని అంటే, దేవుడు చాలా బాధపడ్డాడు. ఆయన బాధపడిన భావం కూడా మనకు వాక్యంలో కనపడుతుంది. చాలా బాధపడ్డాడు ఆయన. ఏమని? నేనే వారికి రాజుగా ఉంటే, ఇక్కడ ఒక మాట చెప్పండి, దేవుడు వీళ్ళకి రాజుగా ఉన్నంత వరకు వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వచ్చిన వాడు ఎవడు గెలుపు పొందలేదు. పొందాడా? నెవర్. అసలు ఎవడు యుద్ధానికి వచ్చాడు? అప్పటికి రాలేదు. వీళ్ళు దారి మార్గంలో యుద్ధాలు జరిగినాయి, కానీ ఇశ్రాయేలు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత వీళ్ళ మీద యుద్ధాలు జరిగినాయా? జరగలేదండి. వీళ్ళ మీద జరిగినాయా? లే. ఒకవేళ జరిగినా దేవుడు వాళ్ళ పక్షము నుండి వాళ్ళ యందు యుద్ధముగా నిలబడి యుద్ధం చేశాడు. దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నానని చెప్పాడు. నేనే మంచి పరిపాలకుడిని, నేనే మీకు నాయకుడిని, నేనే మీకు కాపరిని, నేనే మీ భారాలు మోస్తాను, నేనే మీ బరువును తీస్తాను, నేనే మిమ్మల్ని పోషిస్తాను, నేనే మీకు మంచి క్షేమం ఇస్తాననే రాజు స్థానాన్ని వీళ్ళు పోగొట్టుకున్నారండి. వీళ్ళు అంటారు సమూయేలు దగ్గరకు వచ్చి, మాకు లోకుల ప్రకారముగా మాకు ఒక రాజు కావాలంటే దేవుడు అంటాడు, సరే వాళ్ళు అడిగింది చెయ్యి సమూయేలు, చెయ్యి అన్నాడు. కానీ ఒక్కడు చెప్తాను, నేనే వాళ్ళకు రాజుగా ఉన్నాను, ఈ రాజు స్థానాన్ని నన్ను తీసేశారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు కోరుకున్న దానికే చెయ్యి అని అంటే, లోకంలో ఉన్న రాజుల పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. వాడికి ఒక పెద్ద రథాలు బండి, గుర్రాల బండి. ఏమండి, వాడి ఇంటికాడ కనీసం పనిచేసిన వాళ్ళు పనోళ్ళు. సౌలుకి అంతమంది ఉన్నారా? ఆ స్థానం ఉందా? లేదు. ఇప్పుడు రాజు అయిన తర్వాత తన బలగం పెరిగింది, తన స్థానం పెరిగింది, తన ఇంటికాడ పనివాళ్ళు పెరిగారు, తనకి ఎక్కడన్నా వెళితే ఆయన కూడా జనసమూహం బయలుదేరింది. వీళ్ళందరూ కూడా ఒక పనివారిగా చెయ్యాలి. ఎవరికి? సౌలుకి. అంతకుముందు ఎవరు క్షేమాభివృద్ధిగా వాళ్ళు బ్రతికేవారు. అప్పుడు డైరెక్ట్ ఒకే ఒక న్యాయాధిపతిని పెట్టుకుని దేవుడు మెయింటెనెన్స్ చేశాడు ఇజ్రాయేలీ రాజ్య పరిపాలన. కానీ ఇప్పుడు రాజుల పరిపాలన కోరుకున్నారు కదా, కానీ ఈ రాజు మౌనమయ్యాడు. ఏ రాజు?
అర్థమైందా? దేవుడైన రాజు మౌనమైపోయాడు. మౌనం అయిపోయిన తర్వాత చూడండి, దేవుడు మౌనం అయిపోయిన తర్వాత ఒక చోట మౌనంగా ఇలాగే కూర్చున్నాడు. ఈ లోపల సౌలు రాజుగా చేసిన ఆ సమయంలోనే పోరాటం స్టార్ట్ అయింది. ఎవరితో? చూసారా మీరు ఎంత స్లో ఉన్నారంటే? ఎవరితో స్టార్ట్ అయింది గొడవ? కాస్త ఆలోచించి చెప్పండి, ఎవరితో స్టార్ట్ అయింది? గొలియాతు ఏ కులానికి, ఏ గోత్రానికి, ఏ వంశవళికి చెందినవాడు? ఆ పేరు చెప్పండి. అది ఏం పేరు? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులు ఎవరి మీద యుద్ధం స్టార్ట్ అయింది? ఎవరి మీద? ఇశ్రాయేలు రాజ్య ప్రజల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి దిగారు. అంతకు ముందు ఉందా ఈ గొడవ వీళ్ళ మధ్యన? లేదు. అంటే ఉంది. ఎప్పుడు? సమూయేలు స్టార్టింగ్ లో ఉంది. అయినా అక్కడ దేవుడు ఏం చేశాడు? విజయం ఇచ్చాడు. వాళ్ళకి విజయం ఇచ్చాడు. వీళ్ళు ఎప్పుడైతే కోరుకున్నారో దేవుడు సైలెంట్ అయ్యాడు. ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని సైలెంట్ అయిపోయాడు. నా దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మన జీవితంలో దేవుణ్ణి ఎప్పుడైనా మనం పక్కకు పెట్టాలనే ఆ తలంపు ఎప్పుడైనా వచ్చిందా? నిజంగా చెప్పనా, మన స్థితి ఏ త్రోవలోకి వెళ్ళిపోతున్నామో మనం గ్రహించుకోవాలి. ఇది నిజం. దేవుణ్ణి పక్కకు పెట్టే అనే ఆలోచన నీకు వచ్చిందా, నువ్వు నష్టానికి వెళ్ళిపోతున్నావని గుర్తించుకోవాలి. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇంకొక మార్గంలో వెళ్ళావా? అసలు దేవుణ్ణి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. వాస్తవానికి నువ్వు ఏ లోయలోకి వెళ్ళిపోతున్నావో నీకు తెలియదు. అక్కడ నీకు ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు అనుభవించాలి, నువ్వే యుద్ధం చెయ్యాలి, నువ్వే పోరాడాలి, నువ్వే ఎదుర్కోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన శ్రమ ఇంకెవరికి రాలేదప్పుడు. వాస్తవానికి దేవుడే ఆ భారాన్ని భరించేవాడు, దేవుడే ఆ భారాన్ని మోసేవాడు. ఇప్పుడు వీళ్ళు మోస్తున్నారు. విసుగుకుపోయారంటే సౌలుని బట్టి ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడు వచ్చిందండి? సవరం అయిన తర్వాత వివరం వచ్చిందంటారు. మీకు తెలుసా సామెత? ఎప్పుడమ్మా మాట్లాడరు ఏంటండి? సవరం అయిన తర్వాత వివరం వచ్చింది. ఒక వ్యక్తి ఒక తల్లి ప్రేమ గాని, ఒక తండ్రి ప్రేమ గాని, ఒక గురువు ప్రేమ గాని బ్రతుకున్నంత వరకు గ్రహించరు. వారు లేనప్పుడు గ్రహించాలి. గ్రహిస్తే ఏం ఉపయోగం చెప్పండి అన్నా? ఏం ఉపయోగం అయ్యా? ఏం ఉపయోగం? నేనేమంటానంటే ఈ విషయాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడైన రాజును పక్కన పెట్టి లోక సంబంధమైన మనుషుల ఆలోచన చొప్పున అసలు దేవుడికి ఆ సంకల్పమే లేదు. నేనే రాజుగా నా ప్రజలకున్నాను, నేనే వారికి తండ్రిగా ఉన్నాను, నేనే వారి భారాన్ని మోస్తాను, నేనే వాళ్ళ బరువుని తీస్తాను, నేను వాళ్ళకి కావలిగా ఉంటా, నేనే కాపరిని, నేనే వాళ్ళకి అన్ని ఇస్తా, నేనే వాళ్ళ భూములు పొలాలను ఆశీర్వదిస్తా, నేనే వాళ్ళకి అండగా ఉంటా, నేనే వాళ్ళకి తోడుగా ఉంటా, నేను వాళ్ళకి బలముగా ఉంటాను, నేనే కొండ కోట, నేనే కేయడం అని దేవుడు ఫిక్స్ అయి ఉంటే వీళ్ళు అంటారు మాకొద్దు, మాకు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు మేము ఉండాలి. చూడండి, లోకంలో ఉన్న ప్రజలకి దేవుని సంఘములో ఉన్న కూర్చున్న ప్రజలకి వ్యత్యాసం ఉందా లేదా? నా మాటలు గమనిస్తున్నారా బాబు? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి. ఉంది. నా దేవుని బిడ్డలారా, అలాగే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు లోక సంబంధమైన రాజుని ఎన్నిక చేసుకున్నారు. కానీ ఒక మంచి రాజును పక్కన పెట్టారు. చూడు నా మాట ఎంతగా దేవుడు మాట్లాడుతాడు. మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి బైబిల్ తెరవండి అందరూ. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం.
మాకు న్యాయము తీర్చుటకై. అమ్మా చదువుతున్నారు, మీరు అందరు చూస్తున్నారా బైబిలు? మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే, అండర్లైన్ చేసుకోండి అక్కడ, నన్నే అన్నాడు కదా, నన్నే విసర్జించి ఉన్నారంటే అంటే దేవుడు ఏ ఫీలింగ్ తో ఉన్నాడు? ఏ ఫీల్ తో ఉన్నాడు చెప్పండి అమ్మా. రాజు అనే ఫీల్ లో ఉన్నాడు కదా ఆయన. ఐఎమ్ ద కింగ్, నేను కింగ్, నేను రాజుని. కానీ ఈ రాజునే విసర్జించారు కదా. అక్కడ ముందు చూడండి, ఇంకా వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులను వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటినీ ప్రకారముగా వారి నియడలను జరిగించుచున్నారు. వారి చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టువాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగు చెప్పెను, మిమ్ముని ఏలబోవు రాజు ఎట్టువాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుకుటకు తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనుము. కొందరు అతని రథముల ముందర పరిగెత్తెదరు. అంటే లోక సంబంధమైన రాజుని ఎన్నుకుంటే వాడికి మీరు ఏమై ఉండాలంటే దాసులుగా మారాలి. దేవుడి సంకల్పం ఏంటో తెలుసా? నువ్వు దాసుడిగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. చెప్పరేంటండి? తన ప్రజలు దాసులుగా ఉండడం దేవుడికి ఇష్టం ఉండదు. ఎలా ఉండడం ఇష్టము ఆయనకి చెప్పండి? ఎలా ఉండడం ఇష్టం? తన బిడ్డలు తన కుమారులుగా కుమార్తెలుగా ఉండడమే ఇష్టం. రాజు దగ్గర ఇప్పుడు వీళ్ళు ఎలా ఉండాలంటే పరిచారకులుగా. దేవుడికి ఇష్టం లేదన్నమాట. ఎక్కడైనా దేవుడు తన ప్రజల్ని తలదించేలాగా నడిపించాడా? తలదించేలాగా ఉంచాడా? అన్నాడుగా, నేను మిమ్మల్ని తలగా ఉంచుదును గాని తోకగా ఉంచను. మీరు చెప్పండి, ఎక్కడ ఆయన తలదించేలాగా ఉంచాడు? ఎక్కడ ఉంచలేదు. తన ప్రజలు ఎక్కడ అవమానపరిచేలా చేయలేదు. తన ప్రజల్ని ఎక్కడ సిగ్గుపరిచేలాగా చేయలేదు. ఎస్, మనము బైబిల్ ఆది కాండము నుంచి చూస్తే యెహోవా జన సమూహము అనగా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయనను వెంబడించిన తన ప్రజల్ని ఎప్పుడూ కూడా తల ఎత్తి చూపించాడు తప్ప దించేలాగా ఆయన ఎక్కడ నిలబెట్టలేదు. తన ప్రజలు ఎక్కడ కూడా ఫరో దగ్గర నిలబెట్టాడా? నో. వాళ్ళ సమస్యలు శ్రమల్లో కొంచెం నలుగుండొచ్చేమో కానీ వాళ్ళ తల ఎత్తి నడిపించాడు. నేనున్నాను రా మీకెందుకు అని. దట్ ఈస్ ద కింగ్. నేనున్నాను మీకెందుకు. ఎవరు వచ్చారండి? ఆయన దిగి వచ్చాడు, మోషేని పంపించాడు, నడిపించాడు తన ప్రజలు. నాకు ఇందాడు చదువుకున్న ఒక వాటలో మోషే అంటాడు ఇజ్రాయేల్ ప్రజలతో అంటాడు, ఒక మనుషుడు తన కుమారుణ్ణి చంకని ఎత్తుకుని నడిపించినట్లుగా మిమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించాడట. ఎంత వండర్ఫుల్ వర్డ్ అది. ఒక తండ్రి తన కుమారుని చంకనేసుకుంటాడు, చూసారా? మీరు ఎప్పుడైనా గమనించారమ్మా? షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు తన భార్య పిల్లవాడిని మొయ్యలేకపోతే భర్త ఏం చేస్తాడు తెలుసా? భుజాల మీద వేసుకుంటాడు, లేకపోతే ఏమండి చంకలు ఎత్తుకుంటాడు, లేకపోతే భుజం మీద వేసుకుంటాడు కదా. ఐగుప్తు దేశం నుంచి తన ప్రజల్ని ఎలా నడిపించుకొచ్చాడంట తెలుసా? చంకనెత్తుకున్నట్టు తీసుకొచ్చాడంట ఆయన. ఎంత ప్రేమ చూడండి మనమే. ఆయన నీతి గల రాజు, న్యాయము గల రాజు. తన ప్రజలు దాసులవ్వటము ఆయనకి ఇష్టం లేదు. అందుకే సమూయేలుతో అంటున్నాడు, వాళ్ళు రాజు కావాలని కోరుకుంటున్నారు కదా సమూయేలు. అయితే ఒకటి చెప్పు, రాజుగా ఒక వ్యక్తిని నిలబెడితే తన పిల్లలు వాడికి దాస్యోహం అవ్వాలి. అది నాకు ఇష్టం లేదు.
నా ప్రజలు నా రక్తములో కడగబడిన వారు, నా రొమ్మును పుట్టిన నా బిడ్డలు ఎక్కడ కూడా దిగజారి బతకటం ఆయనకి ఇష్టం లేదో. ఎస్, యూదుడికి గాని రోమియుడిగా బతికిన హెబ్రియుడికి గాని ఉన్న రోషం ఏంటో తెలుసా? మీరు వినండి. క్రైస్తవుడికి ఆ రోషం ఉండాలి. పాపానికి తల దించే ఆ స్థితి మనకుండనే చెప్పరేంటి? గలతీయులు రాసిన పత్రికలో మీకు వండర్ఫుల్ వర్డ్ చూపిస్తాను చూడండి. గలతీయులు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన వాక్య పట్టణం చదువుకుందాం. నాలుగో అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువునా? మొదటి వచనం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మరియు నేను చెప్పినదేమగా, వారసుడు అన్నిటికిని కర్తయ్యున్నను బాలుడయ్యున్న ఎంత కాలం అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టినదు దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యను. మరియు మీరు కుమారులై ఉన్నందున. ఎవరమై ఉన్నామంట మనం? అసలు వాస్తవానికి మనం ఎవరము? ధర్మశాస్త్రమునకు లోబడిన వారము. అనగా ధర్మశాస్త్రానికి దేనికి సాదృశ్యము? పాపానికి, బానిసత్వానికి, శాపానికి గుర్తైనది. అందులో ఉన్న మన జీవితాలని తన సొంత కుమారులుగా తన సింహాసనమందు కూర్చున్న వారిగా నిలబెట్టడానికై ఆయన ఏం చేశాడు? మన కొరకు ఆయనే బలియాగముగా మార్చబడ్డాడు. అసలు వాస్తవానికి మనం చెల్లించాలి, మనం చెల్లించుకోవాలి. వేళ మన పాపానికి ప్రాయశ్చిత్తం మనమే కట్టాలి కదా. నీ ఇంటి పన్ను నువ్వు కడతావా, పక్కింటోడు కడతాడండి? ఎవరు కడతారండి మీ ఇంటి పన్ను? సిస్టర్, మీరు ఎవరు కడతారు? మా డాక్టర్ గారు కడతారా? పోనీ ఆయన ఇంటి పన్ను నేను ఎందుకు కడతాను? జాను కడతానా? అమ్మా కడతానా? చెప్పు. నా ఇంటి పని నేను కట్టుకుంటాను, మీ ఇంటి పని మీరు కట్టుకుంటారు. సో ఎవరి క్రియల ద్వారా, ఎవరి యొక్క శాపము ద్వారా వారే అనుభవించాలి, మనమే అనుభవించాలి. బట్ యేసు ప్రభువు వారు మనకిచ్చిన విడుదల ఏంటో తెలుసా? దాసులమై ఉన్న మన స్థితిగతులను దాస్యోహమైన పాపం అనే కాడి కింద మనం చిదిగిపోకుండా ఆయన ఆ కాడును ఆయన భుజాల మీద వేసుకుని ఏమండి మనల్ని విడిపించాడు. రాజుకున్న మొట్టమొదటి లక్షణం తన పరిపాలకుడు ప్రజల యొక్క మంచి పరిపాలకుడిగా ఉండాలి. ఏమండి ఒక మాట చెప్తాను, రాజు కొరకు ఒక మాట. రాజు నీతి గలవాడై ఉండాలి. మరి భూమి మీద ఉన్న రాజులు ఎంత నీతి గలవారై ఉన్నారో తెలుసా? హేరోదు రాజు నీతి ఏంటో చెప్పరా? హేరోదు రాజు ఏమండి, హేరోదు రాజు నీతి ఏంటి చెప్పండి? హేరోదు రాజు నీతి ఏమయ్యింది? రాజు కాదండి, కింగ్ కదా. ఈ రాజు వ్యక్తిత్వం ఏంటి? తన సొంత తమ్ముడు భార్యను ఉంచుకున్నాడా? అయితే తీర్పు బాప్తిస్మిచ్చి యోహాను రాజమందిరంలోకి వెళ్ళి అడిగాడు, అయ్యా నువ్వు రాజువి, ప్రజలు ఏలే నాయకుడు కదా, చెప్పండి, ప్రజలు ఏలే నాయకుడు కదా, నువ్వు ఇలా అన్యాయంగా నీతి తప్పి నీ తమ్ముడు భార్యను ఉంచుకోవటం ఏమాత్రము నీకు సంభూతమైనది అని చెప్పి ప్రశ్నించినందుకు ఏం చేశాడండి? ఏం చేశాడు? తలకాయ నరికించేలాగా చేశాడు. నీతి గలవాడుగా ఉన్నాడా? న్యాయం కలిగిన వాడుగా ఉన్నాడా? సరే, ఇంకొక మాట చెప్తాను, ఇంకా రాజులు చెప్తానేనండి. ఐగుప్తి దేశంలో ఫరో రాజు
అతను రాజే కదా. ప్రజల క్షేమం చూడవలసిన వాడయుండి పక్షపాతం కలిగిన రాజు అనమాట. ఆ రాజు ఏ రాజు అంటే అతని పేరు పక్షపాతం. అర్థమైందా? ఇప్పుడు ఆ దేశంలో వీడు రాజు పరిపాలనకు రాకముందే ఆ ప్రజలు ఉన్నారు అక్కడ. ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ వీడి స్వార్థం ఏంటంటే, అరే ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలు జనసమూహమే అత్యధికంగా విస్తరించబడుతుంది కాబట్టి మనం ఒక ప్లాన్ చేద్దాం. ఏంటి? వాళ్ళని మనము బానిసలుగా చేసుకుందాం. వీడి స్వార్థమా కాదా? మరి రాజు అంటే ఎలా ఉండాలండి? నీతి గలవాడిగా, న్యాయం గలవాడిగా ఉండాలి. ఫైనల్ టచ్ మీకు చూపిస్తాను. మనం సేవిస్తున్న రాజు ఎటువంటి వాడు నేను చూపిస్తా. భూమి మీద ఉన్న రాజులు స్వార్థపరులు, భూమి మీద ఉన్న రాజులు అన్యాయస్తులు, భూమి మీద పరిపాలన చేసిన రాజులు మోసపరులు, భూమి మీద పరిపాలన చేసిన రాజులు అబద్ధికులు, భూమి మీద పరిపాలన చేసిన రాజులు మోసగాళ్ళు, భూమి మీద పరిపాలన చేసిన రాజులు అన్యాయమైన తీర్పులు ఇచ్చేవారు. కానీ మనం సేవిస్తున్న మన రాజు ఎటువంటి తెలుసా? దట్ ఈస్ కే. సమస్త ప్రజలను ఒకే ప్రేమతో చూస్తున్న వాడు ఆయన. ఆయన మించిన రాజు ఈ భూ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టడంతే. అందుకే తన ప్రజలతో అన్నాడు, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ చెప్పరేంటండి? మోషే కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వాడి కళ్ళు తెరవబడలేదు. భక్తులు రాశారు కదా, భక్తులు రాశారు ఒక పాట తెలుసు కదా. సాగిలా పడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలా పడి కదా. అక్కడ ఒక చరణం ఉంటుంది చూడండి. అక్కడ మోషే కంటే శ్రేష్ఠుడు. పాట తీయండి. సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఎంతగా ఆయన అద్భుతమైన ప్రవచనాలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి దగ్గర? ఇశ్రాయేలు ప్రజల దగ్గర. మోషే కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. నా ప్రియులరా, మీకు ఇక్కడ గుర్తు చేశాను. ఐగుప్తు దేశంలో అక్కడ ఉండొచ్చండి. ఐగుప్తు దేశంలో ఫరో రాజు స్వార్థపరుడు, రైట్? స్వార్థపరుడు. అయితే ఇంకా ముందుకు మనం వెళితే చాలా మంది రాజులు ఎలా ఉన్నారంటే అన్యాయస్తులు, అక్రమాలు చేయవారు, దౌర్జన్యమైన పరిస్థితులు చేయవారు, జీవము గల దేవుని విడిచిపెట్టి తప్పు త్రోవల్లో నడిపించిన జనసమూహం కలిగిన వారై ఉన్నారు. ఈ మాట చూడండి, ఈ పాట చదువుకుందామా? సొలొమోను కన్నా శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించెన్. సొలొమోను కంటే తను ప్రాణమున 10,000లో అతిశయుండు. 10లముగా మ్రోకెదము సాగిలా పడి మ్రోకెదము. సత్యం ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలా పడి మ్రోకెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులునుగా మనలను చేసెన్. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్. రారాజుగా త్వరలో వచ్చు రయముగను మ్రోకెదము సాగిలా పడి సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలా
స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నేను ఈరోజు మీకు వివరిస్తున్న విషయం ఏంటో తెలుసా? మనం సేవిస్తున్న రాజు నీతి గలవాడు, మనం సేవిస్తున్న రాజు న్యాయము గలవాడు, మనం సేవిస్తున్న రాజు యథార్థవంతుడు, మనం సేవిస్తున్న మన రాజు పరిశుద్ధుడు. మీకు అర్థమైందా? పరిశుద్ధుడు. మన రాజు నిస్వార్థుడు, దయగలవాడు. నీ రాజు నా రాజు, మన రాజు. నా దేవుని బిడ్డలారా, భూమి మీద ఎన్నో పరిపాలన చేసిన రాజులు పుట్టారు, ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు. వీళ్ళు పరిపాలనలో చూస్తే అన్నీ కనపడతాయి. ఏం కనపడతాయి? తప్పులు కనపడతాయి, వంకర బుద్ధులు కనపడతాయి, నీచమైన అలవాట్లు కనపడతాయి. సొలొమోను రాజు కొరకు ఒక మాట చెప్తాను మీకు అందరికీ. సొలొమోనుకు రాజు పరిపాలన ఇచ్చిన టైంలో దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నా కుమారుడివి అని పేరు పెట్టుకున్నాడు. సొలొమోనుకి ఏమని పెట్టుకున్నాడు? నీవు నా కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. అయ్యగారు ఏం చేశారు? అయ్యగారు మాట్లాడరండి. ఏం చేశారయ్యా? అమ్మా ఏం జరిగిందంట? తన రూటు మార్చాడు. ఎటువైపు వెళ్ళిపోయాడు? అన్య దేవతల వైపు అతడు ఏమయ్యాడంటే బందీ అయ్యాడు. ఇంతకంటే ఘోరమైన బుద్ధి ఇంకెక్కడ చూడను అనుకుంటాను నేను. అండి అవునా కదా? ఇంత ఘోరమైన అలవాటు నేను ఎక్కడ చూడను. మందిరము కట్టినప్పుడు 1000 బలులు అర్పించాడంటే సొలొమోను. దేవుడు తృప్తి తీరిపోయాడండి. 1000 బలులు అర్పించాడు మందిరం కట్టినప్పుడు. అంత మందిరం కట్టి 1000 బలులు అర్పించినే లాస్ట్ కోణంలో అన్య దేవతల వైపు వెళ్ళి వాటికి గోపురాలు కట్టించాడంట. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మందిరము కట్టిన ఆ ఎదురుగా ఉన్న పర్వతాల పైన అన్య దేవతలకు విగ్రహముకు గోపురాలు కట్టి ఈ రాజు, ఏ రాజు? ఇశ్రాయేలు రాజు. ఈ రాజుకున్న అలవాట్లు ఒక భార్య సరిపోదు. ఈ రాజుకి ఎంతమంది భార్యలు కావాలి? 9. చెప్పండి. 1000 మంది భార్యలు కావాలా? 700 మంది భార్యలైతే 300 మంది ఉపపత్నులు. అయ్యగారు ఒక్కరితో మెయింటెనెన్స్ కాదు, దాదాపు 1000 మంది. మరి వీళ్ళందరిని 1000 మందిని ఎన్ని బట్టల షాపులు తిప్పాడో నాకు అర్థం కాదు. ఒక భార్యని తీసుకుని వెళ్ళి ఒక చెప్పులు చూడుకోవడానికి చచ్చిపోతాడు ఒక్కొక్కడు భర్త. మా అన్నకు అలవాటు ఉంది, నాకైతే అనుభవం ఉంది. ఒక భార్యని తీసుకుని ముక్కు కూడా కొని పెడతాకి చావాలా? అలాంటిది 1000 మందిని తీసుకెళ్ళి ఏ బట్టల షాపులో తిప్పాడో, ఏ బంగాళ గోల్డ్ షాపులో తిప్పాడో కానీ అయినా తిప్పనవసరం లేదు, ఇంటికే వస్తాయో అనుకుంటాను నేను. రాజు కదండి. ఈ విధమైన నువ్వు ఒక రాజువి. రాజు అన్నప్పుడు నువ్వు ప్రజలకి ఏ విధంగా కనబడుతున్నావు? పరాయి స్త్రీలు మోహపుతో, పరాయి స్త్రీలు పరసంబంధమైన సహవాసంతో, పరాయి స్త్రీలతో వ్యభిచారముతోను ఇలా కామాంధుడువై అన్య దేవతల వైపు తిప్పబడిన ఈ రాజు ఈ భూ సంబంధమైన రాజు ఫెయిల్యూర్. ప్రజల నాయకుడు కాడు. అర్థమవుతుందా? దావీదు రాజు కూడా తన తండ్రి, అతను కూడా రాంగ్ స్టెప్ లోనే వెళ్ళిపోయాడు. ఇక సొలొమోను కుమారుడు ఎవరైనా చెప్పరేంటండి? తెలీదా మీకు? సొలొమోను కుమారుడు తెలీదమ్మా? సొలొమోను కుమారుడు అన్న రాజు యంగ్ అండి, డైనమిక్ యంగ్. ఈయన కూడా మామూలు వ్యక్తి కాదు. ఈయన నాన్న మించిపోయిన కొడుకు, ఈయన తండ్రిని మించిన తాతను మించిన కొడుకు తయారయ్యాడు.
ఈయన తర్వాత యెరోబాము తర్వాత ఇంకా ఏ రాజులు చూస్తే ఆ రాజుల్లో ఎన్నో దేవుని బాధపరిచిన లక్షణాలు కనబడుతూ ఉంటాయి. నా దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథాలు చదివినప్పుడు నా మనసు ఎంత బాధపడేదో. అరే ప్రభువా, ఒక్కడు కూడా నీకు నమ్మకంగా పరిపాలనలో కనపడతలేదే, ఒక్కడు కూడా. పైగా వాడిని నిలబెట్టేది ఎవరు? దేవుడే నిలబెడుతున్నాడు. అరే నువ్వు ఈ రాజ్యం మీద నువ్వు పరిపాలన నిలబడు. వాడు కొన్ని రోజులు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత నాకు దెయ్యమో 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 అని వెళ్ళిపోతున్నాడు. అర్థమైందా దేవుని బిడ్డలారా? నేను ఈరోజు మీ కాన్సెప్ట్ ఏంటంటే, మనం సేవిస్తున్న రాజు ఎటువంటి వాడు? దట్ ఈస్ ఆన్సర్. మనం సేవిస్తున్న రాజు ఎలాంటి వాడు? అందుకే అక్కడ రాయబడింది కదా, నీ రాజు నీతి గలవాడై దయగలవాడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోవాలా? ఏం చేయాలా? ఉల్లాసంగా సంతోషించడు సియోను కుమారి, ఉల్లాసముగా గంతులు వేయుడే, ఆనందముతో ఆరాధించండి. ఎందుకు? నీ రాజు నీ కోసమే వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడండి? నీ రాజు నీ కోసం వచ్చాడు. ప్రవీణ్ పగడాలని దైవ సేవకుడు కూడా ఆయన ఏ ప్రసంగం చెప్పినాడండి, నీ రాజు. ఆ దైవజనుడు మాట ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యేసయ్యాలో అండైనా నువ్వు సేవిస్తున్న నీ రాజు నా రాజు అంటాడంతే. ఏ మాటలు చూసి యేసయ్య మీద ఉన్న ఆ వర్డ్ పేరుటి పిలవడం కదా, ఆయన కింగ్, మన నాయకుడైన. ఈరోజు నేను చెప్తున్న విషయం, మనం సేవిస్తున్న మన రాజు, మన మీద ఉన్న పరిపాలన రాజు ఈ భూ సంబంధమైన రాజుల కంటే శ్రేష్ఠుడు. ఆమేన్. ఈ భూరాజుల మీద ఉన్న రాజులందరికంటే పరిశుద్ధుడు, పాపం ఎరగని వాడు, పాపమునకు జోలికి ఏమాత్రము కనీసం పాపపు ఛాయ కూడా తాకలేకపోయింది ఆయన్ని. పాపాత్మురాలైన స్త్రీ తన కాళ్ళ పట్టుకుని ఏడుస్తున్నప్పటికీ కూడా ఏ విధమైన మాట కూడా పలకకుండా దయ కలిగిన రాజుగా, అమ్మా నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళు అని చెప్పాడు ఆయన. ఈ భూమి మీద ఉన్న రాజులు అలా చెప్పగలిగారా? ఎవరికి అసాధ్యం? ఎవరు? ఎందుకంటే వాళ్ళు చేసిన శిక్షే ముందు శిక్షే చేస్తారు అంతే. తీసుకొచ్చారా, రే రాజు దగ్గర నిలబెట్టారు. ఏం చేస్తుంది? ఈమె పాపం చేసింది, తీసుకెళ్లి జైల్లో పడేయండి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపేయండి. ఈ రాజుల పరిపాలన ఇలా ఉంటే మనం సేవిస్తున్న రాజు క్షమాపణ పూర్ణుడు, క్షమించగల రాజు. మనం సేవిస్తున్న రాజు ప్రేమ గల రాజు, మనం సేవిస్తున్న రాజు దయగల రాజు, మనం సేవిస్తున్న రాజు కరుణ గల రాజు. అవునా? మన రాజు ఎలాంటి వాడండి? దయగలవాడు, కరుణ గలవాడు, కృపగలవాడు మన రాజు. నేను ఆఖరికి మాట చెప్పి ముగిస్తున్నాను. భూమి మీద ఉన్న రాజులందరూ చచ్చిపోయారు, కానీ మన రాజుకు మరణమే లేదు. ఆమేన్. భూమి మీద ఉన్న రాజులందరూ మరణము వాళ్ళు చంపేసింది. మీకు అర్థమవుతుందా? భూమి మీద చక్రవర్తులు పుట్టారు, రాజులు పుట్టారు, దేశాన్ని ఏలేవారు, ప్రపంచాన్ని తలకిందలుగా తిప్పాలని ప్రయత్నం చేసిన రాజులు, రాజ్యాలను తిరగరాసిన రాజులు, మరణం చంపేసింది వాళ్ళని. కానీ మనం సేవిస్తున్న రాజు మరణం ఏమీ చేయలేకపోయింది. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడని ఎర్రగొట్టి మరణపు ముళ్ళుని విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన రాజు మనం సేవిస్తున్న రాజు. ఆమేన్. మన రాజు తిరుగులేని రాజు అండి. మరణము ఆయన మీద ఏ ప్రభుత్వమో చేయలేదు. ఆయనకి సాటైన వారు ఎవరు లేరు, ఆయన మించిన వారు లేరు. ఆయన చెయ్యి పట్టుకుని ఇలా చెయ్యి అని చెప్పే సామర్థ్యుడు కూడా లేడు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నవాడు, అనువాడు, ఆయన సమస్తము నెరవేర్చువాడు.
నా దేవుని బిడ్డలారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. భూ సంబంధమైన రాజుల్లో పరిశుద్ధత లేదు. భూ సంబంధమైన రాజుల్లో యథార్థమైన న్యాయాలు లేవు. భూ సంబంధమైన రాజుల్లో నీతి లేదు. భూ సంబంధమైన రాజుల్లో గొప్పతనాలు లేవు. భూ సంబంధమైన రాజుల్లో ప్రజల మీద న్యాయమైన తీర్పు లేదు. భూ సంబంధమైన రాజులకి ఏ విధమైన మంచి గుణగణాలు లేవు. కానీ మనం సేవిస్తున్న మన రాజు ఆకాశమందు పర్వ సింహాసనం మరినాయి ధవల సింహాసనం ముందు ఆసీనుడైన ఆ రాజు చెప్పరేంటండి, ఆయనకి తిరిగే లేదు, ఆయనకి మించిన వారు లేరు. పేతురు పత్రికలో ఒక మాట గుర్తు చేస్తాడు చూడండి. పేతురు పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రికలో నుంచి బైబిల్ తెరవండి అందరూ. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఏమై ఉన్నామంట మనం? దేవుని సొత్తు అంటే ఏంట్రా అమ్మ? దేవుని సొత్తు అంటే ఏంటి? దేవుని సొత్తు అంటే ఏంటి? దేవుని సొత్తు అనేంటి ఏంటి? దేవుని సొత్తు. నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు అంటే రక్తం పంచుకున్న వాళ్ళకి ఆ డైలాగ్ వస్తుంది. సామాన్యుడికి రాదు. వస్తుందా? ఏమన్నా వస్తుందా? అరే నాన్న వస్తుందా? ఇప్పుడు మా అన్నయ్య కొడుకులు ఉన్నారు కదా, రే నువ్వు నా సొత్తురా అంటాను, నేను సరిపోతానా? సరిపోలేను. నా కొడుకు నేను, నా సొత్తురా నువ్వు అనడానికి సరిపోతాను. అధికారము నేను చలాయించడానికి నాకు సరిపోతాను. నా కొడుకు మీద, నా అన్న కొడుకు మీద నేను చేయగలుగుతానా? అంత అధికారం కొంత మట్టుకే ఉంటుంది, ఇక ఎక్కువ చేయలేను. బట్ ఎందుకు ఇక్కడ అంటాడంటే, చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యమైన వెలుగులోనికి తీసుకొచ్చి, చెప్పండి అక్కడ ఏమంటాడు? ఆశ్చర్యమైన వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం ఏర్పరచబడిన వంశములను రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు? మనమే సొత్తైన ప్రజలు. ఎవరండి? మనం దేవుడికి సొత్తైన ప్రజలు. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దేవునికి మనం ఏమై ఉన్నామని తెలుసా? సొత్తైన ప్రజలమై ఉన్నాం. కాబట్టి ఆయనకి ఇష్టమైన పిల్లలం మనం, ఇష్టమైన పిల్లలు. రాజుల వంశావళిలో కంటే, యాజకుల కంటే, పేరుగాంచిన వారి కంటే మనలను ఆయన సొత్తైన ప్రజలుగా ఎన్నుగు చేసుకున్నాడు. ఆమేన్. కాబట్టి మనం సేవిస్తున్న దేవుడు మన యందు ఎంతో దయగల దేవుడు. ఆఖరి మాట, చాలా మంది, ఒక ఉదాహరణ చెప్తాను వినండి అమ్మా. ఈ మధ్యన ఇజ్రాయెల్ ఆ పక్కనే ఉన్న దేశం వాళ్ళ యొక్క బీజంలో నుంచే వెళ్ళిన వాళ్ళు. మన యుద్ధాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి ఈ రాజులు, ఈ పరిపాలన ముందు కదమ్మా. వినండి, చాలా మంది ఇజ్రాయెల్ గెలవాలి, ఇజ్రాయెల్ గెలవాలి, లేకపోతే పాకిస్తాన్ గెలవాలి, పాకిస్తాన్. ఏ దేశం వాళ్ళు ఆ దేశం గెలవాలి అనుకుంటాం. ఇదంతా ఏంటి? స్వార్థం. అవునా? స్వార్థం అండి. విషయం అర్థమవుతుందా? మనం ఈ అలవాటు మానుకోవాలి. మన ఇండియాలో క్రికెట్ టీం గెలిచిందని మనం ఎగిరి గంతులేసి అవతల ఓడిపోయాడని హే
అని గేలి చేసి ఈ తత్వం మనకి ఎప్పుడూ ఉండకూడదు. దేవుని పిల్లలు అయినాక మనకు అసలు ఉండకూడదు. ఈ దేశం గెలవాలి, ఆ దేశం ఓడిపోవాలి, మన దేశంలోనే ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, మిగతా దేశం ఉండకూడదు అనేది స్వార్థం. దేవుని నమ్ముకోక ముందు వచ్చే అలవాట్లు మనకవి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసయ్యను సేవిస్తున్న తర్వాత, ప్రభువునందు మనము జీవిస్తున్న తర్వాత, మనము పరాయి వాడైనా, మనవాడైనా, మన ఇంట్లో వాడైనా, వేరే కులస్తుడైనా, వేరే గోత్రం వాడైనా, వేరే మతవాడైనా అని ఏ భేదము మనకి లేదు. మనమందరము సహోదరులు సహోదరులై ఉన్నాం. కులం మతం ఏవి మనకి లేదు. సమానత్వమైన దయగలిగి వారితో నడుచుకోవాలి. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నానండి, భయంకరమైన మతాల మధ్యన చిచ్చు. నా మతం గొప్పది, నా మతం గొప్పది, నా మతం గొప్పది కదా. మతాల మధ్యన మనుషులు చచ్చిపోయే పరిస్థితులు ఈ రోజు కనబడుతున్నాయి. మనకెవ్వరది. నేను ఇదే చెప్తున్నాను, ఒక హైందవ బిడ్డలతో కలిసి మీరు సరదాగా సంతోషంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండండి. ఇక్కడ ఏమంటాడు, వారితో కలిసి చప్పట్లు కొట్టద్దు, వారితో పాలు పంచొద్దు, బట్ వాళ్ళని ప్రేమగా చూడాలి, వాళ్ళతో కలిసి చక్కగా అన్ని విషయాల్లోనూ ముందుకు సాగాలి. నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ముస్లిమ్స్తో కలిసి నేను ఇఫ్తార్ తిన్నా. మీరు నమ్ముతారా? వాళ్ళతో కలిసి చక్కగా నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను. మనకెందుకు ఈ విభేదం? ఓకే, యేసు ప్రభు వారు ఈ రోజు వాళ్ళు తెలుసుకోపోయారు, రేపు తెలుసుకుంటారేమో. నువ్వే విధంగా కనుపరచాలి, యేసయ్యని ప్రేమలో చూపించాలి. మన రాజు ఎటువంటివాడో చెప్పనా? ఈ ఆఖరి విషయాన్ని, మన రాజు నీతిగల రాజు, మన రాజు యథార్థమైన తీర్పు కలిగిన రాజు. మన రాజుకి ఉన్న ఆఖరి లక్షణం ఏంటో చూపిస్తాను. ఆఖరిగా 5వ అధ్యాయం మత్తయి సువార్త, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. మనం సేవిస్తున్న రాజు ఏ లక్షణాలు కలుగున్నాడో చూడండి. భూమి మీద ఉన్న రాజులు నా రాజ్యం గెలవాలి, నా రాజ్యమే బాగుండాలి, నా రాజ్యమే క్షేమంగా ఉండాలి, ఏమండి, నా రాజ్యమే, నా రాజ్యంలో ప్రజలే బాగుండాలి. ఎవరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చదవండి. ఎవరమ్మైనా ఆయనంటే ఎవరు? ఆయనంటే ఎవరు? మన రాజు. చెప్పండి. అది అక్కడ ఆయనని తీసేయండి. మన రాజు, అది మన రాజు. చెడ్డవారి మీదను మంచివారి మీదను ఏం చేస్తున్నాడు అంటే, సూర్యుని ఉదయిస్తున్నాడు, అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించుకున్న వారిని ప్రేమిస్తే మీకేం ఫలం కలుగును? చదువు. సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. ఏమి 48లో మరలా దాంట్లో అండర్లైన్ దాంట్లో 48లో మనం బ్రాకెట్ కింద పెట్టుకుందాం. మీ పరలోకమందున్న మీ రాజు, ఎస్, పరిపూర్ణుడు గనుక. ఇప్పుడు క్లోజ్ చేసేయండి, నా వైపు చూడండి, బైబిల్ మూసేయండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు చెప్పండి, రాజు కొరకు చెప్పాను ఈరోజు. భూమి మీద ఉన్న రాజులు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిపాలనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి. నేను మీకు వాక్యాలు తీయకుండా కొన్ని చెప్పేశాను. వాక్యాలు తీస్తే బోల్ టైం అవుతుంది, కానీ వాస్తవం చెప్తున్నాను. మనం సేవిస్తున్న రాజన్నా, మనం సేవిస్తున్న మన రాజు చెడ్డవారి మీద, అనీతిమంతుల మీదను ఆయన ఏం చేస్తున్నాడంట? సూర్యుని వర్షము. ఏంటి, ఈ రెండే చెప్పాడు, ఇంకేం పట్టించుకోడా?
అని మీరు అనుకోవచ్చేమో. సూర్యుడే ఉదయించకపోతే కాలానికి, చెప్పండి, కాలానికి దినాలే లేవు. అర్థమవుతుందా? ఆ లోతైన మర్మం ఏంటంటే సూర్యుడు మానవులందరికీ చాలా ప్రాముఖ్యం. మరి చీకటి వెలుగు అనేది తెలియాలి కదా, వృత్తి చేసుకుని బ్రతకాలి కదా. కాబట్టి సూర్యుడిని ఉదయిస్తున్నాడు. చెడ్డవారి మీద కూడా ఆయన ఉదయ కిరణాలు ఉన్నాయి. సూర్యుడు ఉదయించాడంటే ఏం జరుగుద్దో తెలుసా? ప్రతి ఫలానికి ఫలాలు కాస్తాయి. చాలా మంది మొక్కలకి నీళ్లు పోస్తే, మేత పెడితే, అంటే ఏదో ఒక ఎరువు వేస్తే కాయలు కాస్తాయి అనుకుంటారు. నెవర్. మీరు చూడండి, సూర్యకిరణాలు ఒక మొక్క పైన పడకపోతే ఆ చెట్టుకు కాయలు కాయు. మీకు తెలుసా? అగ్రికల్చర్ లో ఉన్న నేచురల్ సైకాలజికల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేసి బయటకు చెప్పిన సొసైటీ, అగ్రికల్చర్ సొసైటీ వాళ్ళు డేర్ అండ్ డేర్గా చెప్తారు. సార్, మా వృత్తిలో, మా పొలంలో ఈ కాయలు కాయట్లేదు సార్ అని అంటే ఏం చెప్తారు తెలుసా? సరిగా ఎండ తగులుతుందా, నీళ్లు పోస్తున్నాం సార్, ఎరువులు పోస్తున్నాం సార్, మాకు కాయలు కాయట్లేదు. ఇప్పుడు మాకు కొబ్బరి తోట ఉందండి, చాలా మంది ఈజీగా చెప్తారు, సార్ ఏంటి సార్ కొన్ని చెట్లు కాయలు కాయట్లేదు అంటే చెట్లు ఒత్తి అయిపోయింది, నీడొచ్చేసింది, అందుకే కాపు కాయట్లేదు అని చెప్తున్నారు. అంటే నీరు పోసినంత మాత్రాన, ఎరువు వేసినంత మాత్రాన చెట్టుకు ఫలాలు కాయో. సూర్యకిరణాలు చేత నేల, మానవుడు కూడా సూర్యకిరణాల చేత మానవుడికి కావలసింది ఏం కావాలన్నా సూర్యకిరణాల నుంచి డి విటమిన్ కంపల్సరీ కావాలి. అది లేకపోతే కూడా మన కాళ్ళు కానీ మన చేతులు కానీ సరైన స్పష్టత మనకి ఉంటుందా? ఉండదు. నా దేవుని బిడ్డలారా, అలాగే వర్షము దేనికి అని అంటే భూమిని తడిపి ప్రతి వృక్ష ఫలాలని ఫలింప చేసేదే. అందుకే మానవుడుకు గాలి పీల్చుకోవటానికి కానీ తినడానికి కానీ ఈ సమృద్ధి ఈ రెండిటి ద్వారానే సమృద్ధిగా అందుతుంది. భూమికి ఏమందుతున్నాయి? వర్షము నుంచి, సూర్యుడి నుంచి భూమి ఉత్పత్తి చెంది, ఉత్పత్తి ద్వారా వృత్తులు చేర్చబడి, ఆ వృత్తుల ద్వారా అనేక జీవ వృక్ష ఫలాలన్నీ పుడుతూ అవి ఫలిస్తూ ఫలాలు మనకిస్తున్నాయి. అది చెడ్డవారి మీద, మంచివారి మీద సమృద్ధిగా పంట దొరుకుతుంది. ఈరోజు తాగుబోతోడు తింటున్నాడు, తిరుగుబోతోడు తింటున్నాడు, వ్యభిచారి తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖంగా ఏది కావాలంటే అది సమృద్ధిగానే దేవుడిచ్చేసాడు. మనం సేవిస్తున్న రాజు పక్షపాతి కాదు. అవునా? మనం సేవిస్తున్న రాజు, చెప్పండి, మనం సేవిస్తున్న రాజమ్మా పక్షపాతి లేనివాడు. పక్షపాతి లేనివాడు మన రాజు. మన రాజుకి అన్యాయం లేనివాడు. మన రాజు నీతి గల రాజు. మన రాజు యథార్థమైన రాజు. మనం సేవిస్తున్న రాజు పరిశుద్ధుడైన రాజు, పాపపు ఛాయ లేని రాజు. మనం సేవిస్తున్న రాజు యథార్థమైన రాజు. మనం సేవిస్తున్న రాజు ఈ భూప్రపంచంలో కానీ, ఈ సృష్టిలో కానీ, పైనున్న వాటిలో కానీ ఎక్కడ లేని రాజే మన రాజు. ఆ రాజు నీకోసం, నా కోసం, నీకోసం, నా కోసం పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడు. మనం సేవిస్తున్న ఈ రాజు మన కొరకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడండి? చనిపోవడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు నాన్న? చెప్పరేంటండి? ఎక్కడికి వెళ్తున్నాడయ్యా? చావడానికి వెళ్తున్నాడు. ఏమండి, నేను ఈ మాట మన రాజు చేసిన ఆ త్యాగాన్ని బట్టి మనం ఏమిచ్చి
రుణం తీర్చిన. రైట్, మనమందరం కూడా ఒక చిన్న పల్లవి చరణంతో పాడుకుందాం. రాజాని సన్నిధిలోనే మనసారా, అందరూ లేచి నిలబడండి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా పాడాలి. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే చప్పట్లు కొడుతూ, రాజా నీ సన్నిధిలోనే అయ్యా మనసారా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి అది వెరీ గుడ్. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకు, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే. ఇంకోసారి, నీకు నేనుండాలి, ఒంటరి నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే ఆమేన్ నేనున్నానులే, నేనంటే ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఆమేన్. ఉండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, సంతోషంగా సంతోషంగా నేనుండాలేనయ్యా నీ తోడే, ఉల్లాసించి సంతోషంగా
ఇష్టమా రాజా ఈ సన్నిధిలోనే అయ్యా మనసారా నేనుండాలేనయ్యా బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలే చెప్పమ్మా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా రెండు చేతులు పైకెత్తి నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా బ్రతుకాలేనయ్యా రాజా యేసు రాజా నీవు లేని ఈ బ్రతుకే శూన్యమే రాజా రాజా నా యేసు రాజా నీవే లేని ఈ బ్రతుకు శూన్యం యేసు రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఓ సన్నా రాజువు నీవేనయ్యా నా రాజువు నీవేనయ్యా రాజా నీతి గల రాజువు నీవే న్యాయమైన రాజువు నీవేనయ్యా పరిశుద్ధమైన రాజువు నీవేనయ్యా రాజా నీలాంటి రాజు ఎవరయ్యా నీ రాజు ఇదిగో నా కుమారి నా కుమారుడా నీ రాజు గాడిద మీద ఎక్కి నీ కోసం వస్తున్నాడు ఇట్స్ మై లార్డ్ యు ఆర్ ద కింగ్డమ్ మై మాస్టర్ నువ్వు సేవిస్తున్న నీ రాజు నీ కోసమే వస్తున్నాడు ఇదిగో ఆయన నీ కొరకే మన కొరకే చనిపోయాడు నీ రాజు నీ కోసం నా కోసం ఒక చిన్న గాడిదని ఎక్కి ఒక సింపుల్ సిటీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు సామాన్యమైన ఒక గాడిద పిల్లడు ఎందుకు చేసుకున్నాడంటే నీపై ఎంత ప్రేమ చూడు ప్రభువా ఈ గాడిదని ఎందుకు చేసుకున్నావు ఈ గాడిదలో ఏముంది ఈ గాడిదకి విలువ ఎక్కడుంది నాయనా ఈ గాడిదకు గౌరవం ఎక్కడుంది ఈ గాడిదను ఎక్కడో పట్టించుకోలేని జీవరాశులు పక్కన పాడేశారయ్యా విలువ లేని ఈ గాడిద కట్టుబడింది ఉపయోగం లేదయ్యా ఈ గాడిదని పనికి లేని గాడిదని నేనేనయ్యా గాడిదను ప్రభువా నీవు నాలో వచ్చిన తర్వాత నాకు విలువ వచ్చింది నువ్వు నాలో ఉన్న తర్వాత గౌరవం పెరిగింది నువ్వు నాలో ఉన్న తర్వాత ప్రభువా నీ లక్షణాలు నాకు వచ్చినాయి నాయన ఈరోజు గాడిద స్వభావం మాది గాడిద జీవితమే మాది గాడిద లక్షణాలే మాకున్నాయి గాడిద వినదయ్యా గాడిద లోబడదు
గాడిద మాట వినదయ్యా, లోబడదు. అలాంటి గాడిద మీద కూర్చుని, అయ్యా ఘనత నొందిన దేవుడు, మా ద్వారానే మీరు ఘనత పొందాలని చూస్తే మేము నిన్ను అవమానపరుస్తున్నాం, తక్కువ చేస్తున్నాం. తండ్రి, లోకం చూస్తే ప్రజలు నీ వద్దకు రావడానికి ఎంత భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అయ్యో, ఆ ప్రజల్లో నేను ఉండిపోతే నేను రక్షింపబడకపోతునే, ఆ ప్రజల మధ్య నేనుంటే నేను ఈ రోజు రక్షణ పొందకపోతునే. ప్రభువా, నా పట్ల నీకు అపారమైన కృపకై వందనాలయ్యా. చెప్తావా? నీ రాజు నీ కోసమే ఈ భూలోకానికి వచ్చాడయ్యా. అమ్మా, ఇదిగో ఉల్లాసంగా సంతోషించు, గంతులు వేయి. శాశ్వతమైన రాజ్యానికి నిన్ను తీసుకురావడానికి నీ రాజు మరలా ఎలా వస్తున్నాడు తెలుసా? మేఘవాహనము మీద వస్తున్నాడు నిన్ను తీసుకుపోవడానికి. మేఘారుడై వస్తున్నాడు నిన్ను కొనుక్కోబడ్డానికి. నీ రాజు నీ కోసమే వస్తున్నాడు మరలా తిరిగి. సిద్ధపడ్డావా? ఇక ఎన్నడూ ఆ గాడిద స్వభావంతోనే ఉన్నావా? ఒకసారి ఆలోచించు, నిన్ను నువ్వు పరీక్షించుకో సోదరా, సోదరి. నీకు ఆలోచన ఉందా? నువ్వు రక్షింపబడకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? అందరూ మోకాళ్ళ మీద కూర్చోండి. మోకాళ్ళ మీదకి, అలాగే మోకాళ్ళ మీదకు రండి. ఒకసారి ఆలోచించు బిడ్లరా. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? పరిస్థితులు ఎలా కనబడుతున్నాయో తెలుసా? ప్రజల్లో మార్పు లేదు. నోవాహు దినములు ఎలా ఉంటాయో నేను అప్పుడు అలా ఉన్నాయన్నాడు. ఆ ఛాయ్ కనపడుతుంది. ప్రజలు తిరుగుబాట్లు అయిపోతున్నారు, ప్రజలు విరోధులుగా మారుతున్నారు.